పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి వాక్య పరిచర్యకు మీ అందరికీ కూడా ప్రభుని పేరిట ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. గత కొద్ది రోజులుగా ఇతరత్ర పనుల కారణముగా, ప్రయాణాల కారణముగా కొద్ది రోజుల పాటు వీడియోలు చేయలేకపోతున్నందుకు చింతిస్తూ ఉన్నాను. ఈ రోజు నుండి మరలా ఈ ఆగమన కాలపు మొదటి ఆదివారము నుంచి మరలా నేను వీడియోలు చేస్తూ ఉన్నాను. దయచేసి అన్యద భావించక అందరూ కూడా ఈ రోజు నుండి మరలా తిరిగి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయబోయేటటువంటి యొక్క వీడియోలను చూడాలని, వాక్యాన్ని వినాలని, దైవాశీస్సులు పొందుకోవాలని కోరుకుంటూ మీ అందరి కోసం మరలా తిరిగి ఈ వాక్యాన్ని అందిస్తూ ఉన్నాను. ఈనాడు ఆగమన కాలపు మొదటి ఆదివారము వాక్య పరిచర్యలో భాగముగా సువిశేష పఠనము లూకా శుభవార్త 21వ అధ్యాయము 25వ వచనం నుండి వాక్యాలు చదువుకుందాం. సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించును, భూమిపై జాతులకు గడ్డు కాలము దాపురించును, సముద్ర తరంగ గర్జనలతో ప్రజలల్లా అల్లకల్లోలమగుదురు, ఏలయన అంతరిక్ష శక్తులు కంపించును. ప్రజలు ప్రపంచమున సంభవించు విపత్తుల వలన భయముచే తమ ధైర్యమును కోల్పోవుదురు. అప్పుడు మనుష్య కుమారుడు శక్తితోను మహామహిమతోను ఆకాశమున మేఘారూఢుడై వచ్చుటను వారు చూచెదరు. ఇవన్నీ సంభవింపనున్నప్పుడు ధైర్యముతో తల ఎత్తి చూడుడు, ఏలయన మీ రక్షణ కాలము ఆసన్నమైనది. ఇది క్రీస్తు ప్రభుని విశేషము. ప్రభువా మీకు స్తుతి స్తోత్రములు కలుగునగాక. క్రీస్తు ప్రభుని యందు నమ్మకమును ఉంచి విశ్వాసపు జీవితము జీవిస్తున్నటువంటి దేవుని ప్రియజన సమూహమా, ఈ రోజు నుండి మనము ఆగమన కాలపు మొదటి ఆదివారమును ప్రారంభించుకొనుచు రానున్నటువంటి క్రిస్మస్ పండుగకు సిద్ధపడుచు ఉన్నాం. ఆగమన కాలము అనవచ్చు, నిరీక్షణ కాలం అనవచ్చు, సిద్ధపాటు కాలము అనవచ్చు. మరి డిసెంబర్ 25వ తారీఖున మనము జరుపుకోబోచున్నటువంటి క్రిస్మస్ పండుగకు సిద్ధపడపోవచ్చుండగా ఈ రోజున వాక్యాలు మనకి ఏం చెబుతున్నాయి? మొట్టమొదటిగా నేను మీకు చెప్పేటటువంటి విషయం ఏమిటంటే, ఈరోజు మనము విన్నటువంటి పలుకులు స్వయముగా క్రీస్తు ప్రభువు నోటి నుండి జాలువారినటువంటి పలుకులు అనేది గుర్తుపెట్టుకోండి. క్రీస్తు ప్రభువు నుండి వచ్చిన మాటలు కాబట్టి ఇవి తప్పక నెరవేరుతాయి, జరుగుతాయి అని మనము గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాక్యములో ప్రభువు అంటున్నటువంటి మాట లూకా శుభవార్త 21వ అధ్యాయము 33వ వచనములో యేసయ్య యొక్క మాట అంటూ ఉంటారు, భూమి ఆకాశములు గతించిపోవునేమో కానీ ఈ నా మాటలు నెరవేరకుండా మాత్రము పోవు అంటూ ఉన్నాడు. ఇప్పుడు మనము చదువుకున్నటువంటి వాక్యాలు పలికిన తరువాత ప్రభు ఈ మాట అంటున్నాడండి. గుర్తుపెట్టుకోండి, భూమి ఆకాశాలు గతించిపోవునేమో కానీ నా మాటలు నెరవేరకుండా పోవు. ఇక్కడ గుర్తు పెట్టుకోవలసింది, ఈరోజు మనం వింటున్నటువంటి మాటలు ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాటలు కనుక తప్పకుండా నెరవేరతాయి అనేది ఒకటి గుర్తు పెట్టుకోవాలి. రెండవది, మనము ఎంతో గొప్పగా ఆరాధిస్తూ ఎంతో గొప్పగా చూస్తున్నటువంటి భూమి ఆకాశము గతించినా గతించిపోవచ్చు, ఉంటే ఉండొచ్చు, పోతే పోవచ్చు, పోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ అవి పోయినా కూడా ప్రభుని మాటలు నెరవేరకుండా పోవు అంటున్నాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నానయ్యా అంటే, చాలా మంది భగవంతుడి కంటే ఎక్కువగా
భూమిని ఆకాశాన్ని పూజిస్తూ ఉంటారు. అవే చాలా గొప్పగా దేవునిలాగా ఆరాధిస్తూ ఉంటారు. ఇంకా ఈరోజు ప్రభు చెప్పినటువంటి మాటలలో భాగముగా కూడా ఆ మాటను మళ్ళా గుర్తు చేసుకుందాం. లూకా శుభవార్త 21వ అధ్యాయం 20వ వచనములో 25వ వచనంలో ప్రభుని యొక్క వాక్యం ఈ రోజు విన్నాం. ఏమంటున్నాడు ప్రభు? సూర్య చంద్ర నక్షత్రాలలో సూచనలు కనిపించును, భూమిపై చాతులకు గడ్డు కాలము దాపురించును, సముద్ర తరంగాలలో ప్రజలు అల్లకల్లోలమగుచు గర్జనలు సంభవించును, అంతరిక్ష శక్తులు కంపించును. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలలో మార్పులు కనిపిస్తాయేమో, భూమి కంపిస్తుందేమో, సముద్రము గర్జిస్తుందేమో, అంతరిక్ష శక్తులు ప్రకంపనలు అవి కంపిస్తాయేమో. గుర్తుపెట్టుకోండి, మనం ఈ విశ్వంలో చూస్తున్నటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, సముద్రము, వీటిని అంతరిక్షాన్ని వీటిని మనము గొప్పగా భావిస్తూ ఉంటాం. చాలా మంది దేవుని కన్నా గొప్పగా వాటినే భావిస్తూ ఉంటారు. దేవునిచే సృష్టించబడినటువంటి ఈ విశ్వంలో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి వీటిని కూడా ఆరాధించే వాళ్ళు ఉన్నారు. భగవంతుడి కంటే ఎక్కువగా వాటిని చూసేవాళ్ళు ఉన్నారు. ప్రత్యేక దృష్టితో ఉండే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకి ప్రభు ఈ రోజు తెలియచేస్తున్నటువంటి, మీరు చూస్తున్నటువంటి గొప్పగా భావిస్తున్నటువంటి భగవంతుడి కంటే గొప్పగా భావిస్తున్నటువంటి ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ నక్షత్రాలు, ఈ భూమి, ఈ సముద్రము, ఈ అంతరిక్షము ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మార్పులు రావచ్చు, ప్రకంపనలు రావచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ నా మాటలు నెరవేరకుండా పోవు అంటూ నేను తిరిగి వస్తాను అని ప్రభు అంటున్నాడు. చూడండి, ఆ మాట మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. చాలా చక్కగా ప్రభు అంటున్నటువంటి మాట, ఇవన్నీ సూర్యచంద్ర నక్షత్రాల్లో, భూమిలో, అంతరిక్షాల్లో మార్పులు వచ్చినప్పుడు మీరు భయపడతారు, ప్రజలందరూ కూడా వణికిపోతారు, భయమును పొందుకుంటూ ధైర్యాన్ని కోల్పోతారు. కానీ ప్రభు అంటున్నాడు 27వ వచనములో, అప్పుడు మనుష్య కుమారుడు శక్తితోను మహిమతోను ఆకాశమున మేఘారూఢుడై వచ్చుటను మీరు చూచెదరు. వీటన్నిటిలో ప్రకంపనలు వస్తాయి, మార్పులు వస్తాయి, సూచనలు వస్తాయి. అవి ఉండొచ్చు, ఓడొచ్చు, కానీ మనుష్య కుమారుడైన క్రీస్తు ప్రభువు నిత్యము జీవించే ఉంటాడు అని చెబుతూ ప్రభు అంటున్నటువంటి మాట, ఇవన్నీ కూడా జరగవచ్చు, వాటన్నిటిలో మార్పులు రావచ్చు, ప్రకంపనలు రావచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ మనుష్య కుమారుడు మేఘారూఢుడై వచ్చుటను మీరు చూచెదరు అంటూ ఉన్నాడు. ప్రభు చాలా చక్కగా వాక్యంలో ఈరోజు మనకు తెలియజేస్తున్నటువంటి మాట, నేను మరలా వస్తాను, నేను మరలా వస్తాను, మేఘారూఢుడై ఆకాశమున రావడం మీరు చూస్తారు. ఎందుకు ప్రభు అంటున్నాడంటే, దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం ఈ రోజున గుర్తు చేసుకుంటూ క్రిస్మస్ పండుగకు సిద్ధపడడం అంటే, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి క్రీస్తు ప్రభువుని జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం, ఆయన పుట్టుకను గూర్చి స్మరణ చేసుకుంటూ దేవుని ఆరాధించడం మాత్రమే కాదు, ఆ క్రిస్మస్ పండుగకు మనం సిద్ధపడమే కాదు, ఏం చేయాలట? క్రీస్తు ప్రభుని యొక్క 2వ రాకడను గూర్చి ధ్యానము చేయాలా, ఆ 2వ రాకడను గురించి కూడా మనము సిద్ధపడాలా అని ఈనాటి వాక్యాలు తెలియజేస్తున్నాయి. ఈ యొక్క ఆగమన కాలములో క్రిస్మస్ పండుగను గురించి సిద్ధపడుతున్నటువంటి మనము గుర్తు పెట్టుకోవలసిన విషయం, క్రీస్తు ప్రభుని నిజముగా నమ్ముకున్నటువంటి బిడ్డ కేవలం క్రిస్మస్ రోజున క్రీస్తు ప్రభుని ఆరాధించడానికి మాత్రమే క్రిస్మస్ పండుగకు సిద్ధపడమే కాదు, జీవితాంతము కూడా నీవు సిద్ధపడి ఉండాలా. ప్రభుని రాకడ తప్పకుండా వస్తుంది, నేను మేఘారూఢుడనై మళ్ళీ వస్తాను, మీరప్పుడు భయపడకండి, ధైర్యముగా ఉండండి, తల ఎత్తుకుని నా వైపు చూడగలగాలి. అలా చూడగలగాలంటే ఇప్పుడు సిద్ధపడి జీవించాలా, మంచి జీవితము జీవించాలా. మీరు తయారుగా ఉంటే నేను మేఘారూఢుడై మరలా వచ్చినప్పుడు మీరు ఆకాశం వైపు కన్నులెత్తి నా వైపు ధైర్యముగా చూడగలుగుతారు. అలా కాకుండా మీరు సిద్ధపాటుతనము లేకుండా, తయారుగా లేకుండా ఉంటే నేను వచ్చినప్పుడు భయపడి భయకంపితులై నా నుండి దూరమైపోతారేమో. కనుక
మీరు జాగరూకులై ఉండండి, సిద్ధపడి ఉండండి అని ప్రభు ఈరోజు ఎంత చక్కగా తాను వస్తాను అనేది చెబుతూ, తాను వచ్చే ముందు భూమి, ఆకాశము, నక్షత్రము, సూర్య, చంద్రులు కానీ, అంతరిక్షములో కానీ మార్పులు కనిపిస్తాయి, సూచనలు కనిపిస్తాయి, కంపిస్తాయి, సముద్ర జలాలు గర్జిస్తాయి. ఇవన్నీ జరిగినప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రభుని రాకడ సమయం ఆసన్నమైనదని గుర్తుపెట్టుకోండి అని చెబుతూ, అలా గుర్తు పెట్టుకుని వదిలేయకుండా క్రిస్మస్ పండుగకి ఎంతగా సిద్ధపడుతున్నారో ప్రభుని రాకడ సమయానికి కూడా అలా సిద్ధపడండి నా ప్రియ క్రైస్తవ బిడ్డలారా, నా సహోదరి సహోదరులారా అంటూ, ప్రభువు నేను వచ్చినప్పుడు మీరు ధైర్యముగా నన్ను చూడగలగాలన్నా, నేను మీ అందరినీ కూడా నాతో పాటు తీసుకుని రక్షించాలి అన్నా కూడా మీరు తయారుగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి, మీ జీవితాలు బాగుండాలి అని ఈరోజున ప్రభు చాలా చక్కగా హెచ్చరిస్తున్నారని వాక్యం చూస్తే మనకు అర్థమవుతున్నటువంటి మాట 34వ వచనములో, లూకాసు సువార్త 21వ అధ్యాయములో ప్రభు అంటున్నటువంటి మాట, తుచ్చ విషయాసక్తితోను త్రాగుడుతోను చీకు చింతలతోను మీరు మందమతులు కాక అప్రమత్తులై ఉండు, లేనిచో ఆ దినము ఆకస్మికముగా ఉచ్చువలే వచ్చి పడును. ఆ దినము ఉచ్చు వలె మీ మీదకి వచ్చి ఉచ్చులో మేము బిగించుకొని పోకుండా, నరకములోనికి లాక్కుని పోకుండా, ప్రభుని రాజ్యము నుండి మేము దూరము చేసేటటువంటి ఉచ్చు మీ మీద పడకుండా ఇలా ఉండమంటున్నాడండి ప్రభు. అప్రమత్తులై ఉండండి. అప్రమత్తతో ఉండటం అంటే ఏంటండి? జాగ్రత్తగా ఉండండి, జాగరూకులై ఉండండి. ఇదే మాటను ప్రభు మన వాక్యములు చూస్తే మార్కు శుభవార్త 13వ అధ్యాయం 33వ వచనములో కూడా ప్రభు ఈరోజు మనకి హెచ్చరిస్తున్నారేమని, ఆ సమయం ఆ గడియ ఎప్పుడు వచ్చునో తెలియదు కనుక వచ్చేటప్పటికి మీరు సిద్ధపడి తయారుగా జాగరూకులై ఉండండి అంటున్నాడు. ఇంకా మనం అదే మాటను మత్తయి శుభవార్త 24వ అధ్యాయములో 36వ వచనంలో కూడా ప్రభు అంటున్నాడు, ఆయన ఎప్పుడు వచ్చునో తెలియదు కనుక ఆయన వచ్చే నాటికి మీరు జాగ్రత్తగా సిద్ధపడి ఉండండి అంటున్నాడు. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, ఈరోజు ప్రభు మనకి ఈ 2 విషయాలు చెబుతూ ఉన్నాడు. ఒకటి, తాను రావడం అనేది తథ్యం, రాకడ కాలం అనేది ఉన్నది అని చెబుతున్నాడు. రెండవది, దానికి సిద్ధపడండి, జాగ్రత్తగా ఉండండి, తయారుగా ఉండండి, లేకుంటే నరకాగ్నిలో మగ్గిపోతారేమో. ఆ నరకములోనికి పోతూ ప్రభుని రాజ్యాన్ని కోల్పోతారేమో, ప్రభునికి దూరమైపోతారేమోనని చాలా చక్కగా ప్రభువు ఈరోజున విషయంలో తెలియజేస్తున్నారు. చాలా మంది నరకమును గూర్చి నమ్మరేమో, కానీ దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, యేసయ్యను నమ్ముకున్న వారలారా, యేసు ప్రభు పరలోకమును గురించి ఎంత గొప్పగా బైబిల్ గ్రంథములో వాక్యములో బోధించాడో అంత విధముగా మనలను నరకాగ్ని గురించి, నరకమును గురించి అనేక సార్లు హెచ్చరించాడండి. ఉదాహరణకు మత్తయి శుభవార్త 5వ అధ్యాయములో 22వ వచనంలో, 29వ వచనంలో, 30వ వచనంలో కూడా ప్రభు నరకమును గురించి హెచ్చరిస్తూ ఉన్నారు. నీ సోదరుని భ్రష్టుడా అనకు, వ్యర్థుడా అనకు, తృణీకరించకు, నరకాగ్నిలో మగ్గిపోతావు, జాగ్రత్త అంటూ. ఇంకా నీ అవయవాలంతా కూడా నరకంలోనికి వెళ్ళటం కన్నా ఏదైతే నేను పాపంలోనికి నెట్టేస్తుందో దానిని తీసివేయటం మంచిది, లేకుంటే నరకాగ్నిలో మగ్గిపోతావంటూ ఇలా చాలా సార్లు బైబిల్ గ్రంథములో ప్రభు నరకమును గురించి హెచ్చరించారు. ఇంకా నమ్మకము లేదా? నరకమును గురించి నమ్మరా? అయితే ఒక సంఘటన చెబుతాం మీకు. 1970వ సంవత్సరం నుండి 1994వ సంవత్సరం మధ్యలో రష్యా దేశములో కోలా పెనిన్సులా అనే ప్రాంతములో కోలావెల్ అనే ఒక ప్రాంతము, ఒక చోట ఒక బావిని తవ్వటం మొదలు పెట్టారండి. భూమి లోపల అమెరికా వాళ్ళు ఎలా అంతరిక్షములో చంద్రుడి మీద ఎలా ప్రయోగాలు చేస్తున్నారో అదే విధముగా మేము భూమి లోపల ప్రయోగాలు చేసి అసలు భూమి లోపల ఏముందో తెలుసుకుందాం అనుకొని ఈ రష్యా వాళ్ళు డాక్టర్ అజావోల్ అనేటటువంటి ఆయన ఆధ్వర్యములో ఈ రష్యా వాళ్ళు చాలా మంది కూడా ఒక బృందముగా ఏర్పడి చాలా సంవత్సరాలు 1975 సంవత్సరంలో మొదలుపెట్టి మధ్య మధ్యలో అంతరాలు వచ్చినప్పుడు ఆపుకుంటూ 94 వరకు అలా 82లో ఆపారు, 84లో కొనసాగించారు, 85లో కొనసాగించారు, 94 వరకు అలా కొనసాగిస్తూ ఉన్నారు. చాలాసార్లు ఆపుకుంటూ కొనసాగిస్తూ అలా మొదట 5 కిలోమీటర్లు
5 కిలోమీటర్లు అండి, మీటర్లు కాదు. తర్వాత 7 కిలోమీటర్లు, 9 కిలోమీటర్లు, 12 కిలోమీటర్లు, అలా 14 కిలోమీటర్ల వరకు కూడా లోపలికి ఒక బావిని తవ్వుతున్నట్టు మిషన్లు పెట్టి తవ్వుకుంటూ వెళుతూనే ఉన్నారు. ఆ త్రవ్వేటటువంటి మిషన్ కి కింద మైక్రోఫోన్ కూడా పెట్టారు. ఆ యొక్క మాట్లాడేటటువంటి సౌండ్లు ఏమైనా ఉంటే ఆ సౌండ్లు వినపడడం కోసం కూడా వాళ్ళు మైక్రోఫోన్ కూడా ఒకటి బిగించారనమాట. బిగించి మిషన్తో కొన్ని వేల మంది ఒక బృందముగా ఏర్పడి ప్రయోగం చేస్తూ ప్రయత్నిస్తూ తవ్వుతూ ఉన్నారు. కొన్ని వందల మిషన్లు వాడుతూ ఉన్నారు. అలా పెద్ద బావిలాగా కోలావెల్ అనేటటువంటి బావిని తవ్వుతూ, కోలా పెనిన్సులా అనే ప్రాంతం రష్యాలో అలా తవ్వుకుంటూ దాదాపుగా 12 నుంచి 14 కిలోమీటర్ల లోతుగా వెళ్ళారు. అలా వెళుతున్నప్పుడట ఒకానొక సమయంలో వాళ్ళు భయప్రాంతులైపోయారట. మైక్రోఫోన్ బిగించారు కదా, మైక్ బిగించారు కదా, ఆ మైక్ ద్వారా వాళ్ళు ఏవివో తెలియని శబ్దాలు వింటున్నారట. భూమి లోపల తవ్వుతూ ఉంటే లోతుగా వెళ్లే కొద్దీ శబ్దాలు వస్తూ ఉన్నాయి. శబ్దాలతో పాటుగా వీళ్ళు పంపిస్తున్నటువంటి మిషన్ ఐరన్ రాడ్ ఏదైనా ఉంటే అది కరిగిపోతుందట. అంటే అక్కడ మామూలుగా మనం ఎండాకాలంలో 40-45 ఉష్ణోగ్రత ఉంటేనే, 40-45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటేనే తట్టుకోం కదా. అక్కడ 100, 200, 300, 400, 500 అలా ఉష్ణోగ్రత పెరుగుతూ ఉందట. లోపలికి వెళ్ళేసరికి వేడి ఎక్కువైపోతూ ఉంది. 40-45కే తట్టుకోలేకపోతున్నాం. లోపల 200, 300, 400 వేడి ఉష్ణోగ్రత అట. అంతకు మించి ఏ ఐరన్ రాడ్ పెడుతున్నా అది నీరిలాగా కరిగిపోతుందట. అంటే అంత వేడి ఎక్కువ ఉంది. సలసల కాగిపోయేటటువంటి, మరిగించేటటువంటి వేడి ఉష్ణోగ్రత నూనెలాగా మారుతుంది, నీళ్ళలాగా మారిపోతుందట. ఐరన్ రాడ్డే నీళ్ళలాగా మారుతుంటే ఇంకా మనం వెళితే ఎలా ఉంటాం? మాడి మసైపోతాం. అక్కడ నుండి అంత వేడిలో కూడా ఏవో శబ్దాలు వినపడుతున్నాయి వీళ్ళకి బయటికి. ఏం శబ్దాలు? ఒకవేళ మన మిషన్ శబ్దాలు అని చెప్పి మిషన్ సౌండ్లన్నీ కూడా ఆపేసి చాలాసేపు అలాగే కూర్చున్నా కూడా సౌండ్. ఏం శబ్దాలు అని చూస్తే భయంకరమైనటువంటి అరుపులు, మనుషుల అరుపులు, ఆత్మల ఘోషల్లాగా వినిపిస్తున్నాయి. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, నరకం అంటే ఎక్కడో ఉండదేమో, భూమి లోపల ఇలానే ఉంటదేమో అని చెప్పి అక్కడ నుండి వచ్చినటువంటి ఆత్మఘోషలు వాటిని భయపడి కొన్ని రోజులు అలా తవ్వకాలు ఆపేశారు. అలా మళ్ళీ తవ్వకాలు మొదలుపెట్టినప్పుడు మళ్ళీ ఉష్ణోగ్రత, వేడి, అరుపులు, ఘోషలు వినపడుతూనే ఉన్నాయి. కాబట్టి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, యేసు ప్రభు అంటున్నటువంటి విధముగా నరకము అనేది ఉంది, అగ్నిలో కాలక తప్పదు. దేవునికి దూరమైనటువంటి ఆత్మలు నశించిపోతాయి. కనుక మన ఆత్మను మనం రక్షించుకోవాలంటే ప్రభు ఈరోజు చాలా చక్కగా వాక్యంలో అంటూ ఉన్నటువంటి మాట, రాకడ సమయం అనేది ఒకటి ఉన్నది, గుర్తుపెట్టుకోండి. దానికి మీరు అప్రమత్తగా సిద్ధపడి ఉండండి. అప్రమత్తముగా ఉండటం అంటే ఎలా, సిద్ధపడి ఉండటం అంటే ఎలా అంటే 3 విషయాలు మనము గుర్తుపెట్టుకోవాలి. మొదటిగా ఎఫెసీయులకు రాసినటువంటి ఈరోజు 2వ పట్టణములో మనము చూస్తూ ఉన్నాం. తెస్సలోనికి రాసినటువంటి మొదటి లేఖలో 4వ అధ్యాయములో వాక్యములు మనము గమనిస్తే, తెస్సలోనికి రాసినటువంటి లేఖ 4వ అధ్యాయములో 1వ వచనం వాక్యం అంటూ ఉంది, సోదరులారా, దేవుని సంతోష పెట్టుటకు మీరు ఎట్లు జీవింపవలెనో మా నుండి మీరు నేర్చుకుంటే మీరిప్పుడు చేయుచున్నట్లే ఇంకను అధికముగా అట్లే జీవింపవలెనని మేము ఇప్పుడు ప్రభువు క్రీస్తు నామమున బ్రతిమాలుకొనుచున్నాం. ఏమంటుందండి వాక్యం? ఏం చేయాలట? దేవుని సంతోష పెట్టే విధముగా జీవించాలి. అప్రమత్తముగా ఉండటం, జాగరూకతతో ఉండటం, సిద్ధపడి ఉండటం అంటే దేవుని సంతోష పెట్టే విధముగా మనము జీవించాలట. దేవుని సంతోష పెట్టే విధముగా జీవించడం అంటే చీకటిని వదిలిపెట్టడం, వెలుగు బిడ్డలుగా జీవించడం, చెడును విడిచిపెట్టడం, మంచి బిడ్డలుగా జీవించడం. ప్రభు యొక్క వాక్యం అండి. దేవుని ఆజ్ఞలు పాటిస్తూ, దేవుని ప్రేమిస్తూ, తోటి వారిని ప్రేమిస్తూ, చీకటి బ్రతుకులు, చీకటి జీవితాలు వదిలేస్తూ, చెడును విడిచిపెట్టి మంచి బ్రతుకులు బ్రతకాల, వెలుగు బిడ్డలుగా బ్రతకాలని వాక్యం గోచుతుంది. ఈ యొక్క క్రిస్మస్ పండుగకు సిద్ధపడుతున్నటువంటి వారలారా, ప్రభుని యొక్క వాక్యము చాలా చక్కగా, అప్రమత్తముగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఆగడియ ఆరాకడ ఎప్పుడు వచ్చినో తెలియదు అంటున్నటువంటి ప్రభు అప్రమత్తముగా జాగ్రత్తగా ఉండటం అంటే, ఒకటి సిద్ధపడడం అంటే గుర్తు పెట్టుకోవాల్సింది
దేవుని సంతోషపెట్టేటటువంటి మంచి జీవితము జీవించండి. చెడును, పాపమును, చీకటిని విడిచిపెట్టండి. దేవుని ప్రేమించండి. దేవుని బిడ్డలను ప్రేమతో పలకరించండి, ప్రేమగా చూడండి. దేవుని సంతోషపెట్టే మంచి జీవితము జీవించాల. రెండవది, అదే తెస్సలోనికి రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయం 3వ వచనములో వాక్యం అంటుంది, మీరు పవిత్రులై ఉండవలెననియు భోగవాంఛలకు దూరమై ఉండవలెననియు దేవుడు కోరుచున్నాడు. ఎలా ఉండాలట మనం? ఒకటి, దేవుని సంతోషపెట్టే మంచి జీవితము జీవించాలట. రెండవది, ఎలా ఉండాలట? పవిత్రులై ఉండవలనని దేవుడు కోరుకుంటున్నాడట. మనం ఎలా ఉండాలట? పవిత్రముగా ఉండాలని. ఒకటి, మంచి జీవితము జీవించాలా, దేవుడు మెచ్చే జీవితం, దేవుని సంతోషపెట్టే జీవితము జీవించాలా. రెండవది, దేవుని సంతోషపెట్టే విధముగా పవిత్ర జీవితం, పరిశుద్ధ జీవితము జీవించాల. పాపము లేనటువంటి జీవితం. దేవాక్యములో మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 48వ వచనంలో కూడా యేసయ్య అంటూ ఉన్నాడు, పరలోకమందున్నటువంటి తండ్రి దేవుడు పవిత్రముగా పరిశుద్ధముగా ఉన్నట్లు మీరును పవిత్రముగా పరిశుద్ధముగా ఉండంటున్నాడు. కాబట్టి క్రిస్మస్ పండుగకు సిద్ధపడడం అన్నా, దేవుని రాకడ సమయానికి అప్రమత్తముగా జాగ్రత్తతో సిద్ధపడి ఉండటం అన్నా గుర్తుపెట్టుకోవలసింది ఒకటి, దేవుని సంతోషపెట్టే మంచి జీవితము జీవించడం. రెండవది, భగవంతుని వలె మనము కూడా పవిత్రముగా పరిశుద్ధముగా జీవించటం. మూడవది, ఈనాటి వాక్యములో సువిశేషములో యేసు ప్రభు అంటున్నటువంటి మాట, లూకాసు సువార్త 21వ అధ్యాయం 36వ వచనం పలుకుతున్నట్లుగా, మీరు రానున్న సంఘటనల నుండి రక్షింపబడుటకు, మనుష్య కుమారుని సమక్షమున నిలవబడుటకు కావలసిన శక్తిని పొందుటకు ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన చేయుడు. కాబట్టి రానున్నటువంటి కష్టాల నుండి కాపాడబడాలన్నా, మీరు రక్షించబడాలన్నా జాగరూకులై ప్రార్థన చేయండి. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలనండి. ఏమంటున్నాడు ప్రభు? జాగరూకతగా ఉండి ప్రార్థన చేయి, నిత్యము మీరు ప్రార్థన చేయమంటున్నాడు. కాబట్టి భగవంతుడు మెచ్చేటటువంటి, భగవంతుని సంతోషపెట్టే మంచి జీవితము జీవించాలట. భగవంతుడు మనకిచ్చినటువంటి జీవితం పవిత్రముగా పరిశుద్ధముగా జీవించాలట. అదే విధముగా మనుష్య కుమారుడి సమక్షం నిలబడటానికి, మనము రక్షణ పొందటానికి, మన ఆత్మలు కాపాడబడి రక్షించబడడానికి మనము జాగరూకులై ప్రార్థన చేయాలట. ఈ 3 విషయాలు యేసయ్య ఈ రోజు మనకి బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి క్రిస్మస్ పండుగకు సిద్ధపడుతున్నటువంటి దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, కేవలము క్రిస్మస్ పండుగకు సిద్ధపడడమే కాదు, ప్రభుని రాకడ సమయానికి కూడా, అంత్యకాలము ఆ గడియ ఎప్పుడు వచ్చినో తెలియదు కనుక దానికి కూడా మనము సిద్ధపడి ఉండాలా. సిద్ధపడి ఉండడం అంటే దేవుడు మెచ్చే మంచి జీవితము జీవించడం, దేవుని సంతోషపెట్టే విధముగా పవిత్రముగా జీవించడం, నిత్యము ప్రార్థనా జీవితం జీవించడం. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకొని మంచి క్రైస్తవ జీవితము జీవిస్తూ పవిత్రముగా పరిశుద్ధముగా ప్రార్థనా జీవితం గడుపుతూ ఈ లోక ఆశలకు, ఆకాంక్షలకు, చెడుకు, చీకటికి దూరముగా ఉంటూ ప్రభుని రాజ్యములో స్థానము పొందేటటువంటి మంచి జీవితం, పరిశుద్ధ జీవితం, ప్రార్థనా జీవితము జీవిద్దాం. అలా జీవించడానికి కావాల్సినటువంటి శక్తిని, అనుగ్రహాలను, బలాన్ని దయచేయమని ఈ యొక్క క్రిస్మస్ పండుగ సందర్భముగా, క్రిస్మస్ పండుగకు సిద్ధపడుతున్నటువంటి ఈ కాలములో మనందరినీ కూడా ప్రభువు దీవించి ఆస్వాదించాలని ప్రభుని యొక్క ఆశీస్సుల కోసం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమామయుడైనటువంటి యేసు ప్రభువా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయ్యా, నీ వాక్యములో బోధిస్తున్నట్లుగా ఈ యొక్క ఆగమన కాలములో మేము మా ఆత్మలు, మా జీవితాలు సిద్ధపాటు చేసుకుంటూ ఉండగా, అయ్యా నీ రాకడ సమయము ఆ గడియ ఎప్పుడు వచ్చునో తెలియదు కనుక మేము ఎల్లప్పుడూ కూడా సిద్ధపడి ఉండటానికి కావలసినటువంటి మంచి జీవితం, పరిశుద్ధ జీవితం, ప్రార్థనా జీవితము జీవించాలంటే అయ్యా మా శక్తి సరిపోదు. నీ కృప, నీ దీవెన, నీ అనుగ్రహాలు దయచేయండి. వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఇంకా ఈ నీ బిడ్డలలో, ఈ కుటుంబాలలో ఏ బిడ్డ అయినా, ఏ కుటుంబమైనా నీకు, నీ రాజ్యానికి దూరమైపోయి జీవిస్తుంటే వారి ఆత్మలు కాపాడి రక్షించే విధముగా వారిని, వారి కుటుంబాలను మార్చుకోమని ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించండి. ఏ ఆత్మ నశించిపోకుండా ప్రతి ఆత్మ కాపాడబడాలని,
రక్షించబడాలని, ప్రతి ఒక్కరు కూడా నీ వాక్యానుసారం మంచి జీవితం, పరిశుద్ధ జీవితం, ప్రార్థనా జీవితం జీవించలాగున చేయమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము మీ బిడ్డలను, మీ కుటుంబాలను భగవంతుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. వాక్యాన్ని విని దీవెనలు పొందిన వారలారా లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు అందరికీ షేర్ చేసి దేవుని యొక్క వాక్యాన్ని అందరికీ పంచండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.